వెల్కమ్ టు మై ఛానల్ కోసిరెడ్డి వారి వంటిల్లు. ఇవాళ నేను మళ్ళీ సరికొత్త స్పెషల్ రెసిపీని పరిచయం చేయడానికి మీ ముందుకు వచ్చేసానండి. అదేంటనుకుంటున్నారా? అదేనండి, అందరూ ఎంతగానో ఇష్టపడి తిని మిక్చర్. దీన్నే మనం కారా అని కూడా అంటాము. సో మిక్చర్ని శనగపిండితో ఈజీగా అండ్ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో నా వీడియోలో చూపిస్తాను. నా వీడియోలో చూపించినట్టుగా మీరు కూడా ట్రై చేయండి. నిజంగా ఇది తెలుగు వాళ్ళు కానీ ఎవరైనా సరే అండి, ఏ ఫెస్టివల్ వచ్చినా అలాగే మనం ఎలాంటి శుభకార్యాలు జరిగినా కంపల్సరీగా చేసుకునే పిండి వంట అని చెప్పొచ్చు దీన్ని. సో పిండి వంటల్లో ఇది కూడా చాలా స్పెషల్ మనకి. కారాను మనం బేకరీలో ఎక్కువగా కొనుక్కుంటాం కదా, సో అంతకంటే ఎక్కువ టేస్ట్ వచ్చేలాగా న్యాచురల్గా ఎలా తయారు చేసుకోవాలో నేను చూపిస్తాను మీకు. ఇక ఆలస్యం చేయకుండా మిక్చర్ తయారీ విధానము చూసేద్దామా? ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో 2 కప్పుల శనగపిండి వేసుకోవాలి. ఇలా 2 కప్పులు వేసుకున్న తర్వాత టీ స్పూన్తో ఒక 2 టీ స్పూన్ల బియ్యం పిండిని కూడా వేసుకోవాలి. అలాగే అచ్చం శనగపిండి అయితే మరి మనకి టేస్ట్ అంతలా రాదు, అందుకని చెప్పేసి ఒక 2 టీ స్పూన్ల బియ్యం పిండి వేసుకొని వాటర్ వేసుకొని ఇలా మొత్తం ముద్దలు కట్టకుండా ఇలా జాగ్రత్తగా పిండిని మొత్తం మిక్స్ చేసుకోవాలి. జాగ్రత్తగా కలుపుకోవాలి. పిండి ముద్దలు కడితే మనకి మిక్చర్ అనేది గవ్వల్లాగా రాదు. సో పిండిని మొత్తం ముద్దలు లేకుండా ఇలా మెత్తగా జాగ్రత్తగా మొత్తం కలుపుకోవాలి. సో ఇలా పిండి మొత్తం ఎక్కడ కూడా ఉండలు కట్టకుండా ఇలా చూస్తున్నారు కదా. సో ఇలా చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకుని ఆ తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో నూనె పోసి నూనె బాగా వేడి అయ్యావు. ఎందుకంటే నూనెను హై ఫ్లేమ్లో పెట్టి బాగా వేడి చేసుకోవాలి. నూనె ఎంత వేడి అయితేనే మనకి మిక్చర్ అనేది అంతగా గవ్వల్లాగా వస్తుంది, టేస్ట్ కూడా వస్తుంది. సో ఆయిల్ బాగా హీట్ అయింది కదా, ఇప్పుడు ఇందులో మనం ఇలా కొబ్బరిపీట యూజ్ చేసి ఒక స్పూన్తో మనం ఏదైతే ముందుగా లిక్విడ్ లాగా చేసి పెట్టుకున్న పిండిని వేసుకొని ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకుని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వీటిని వేయించుకోవాలి గరిటెతో ఇలా తిప్పుతూ. ఎందుకంటే స్టవ్ హై ఫ్లేమ్లో ఉంటేనే మనకి తొందరగా ఉడుకుతుంది, అలాగే మనకి గవ్వల్లాగా వస్తుంది. ఇది లో ఫ్లేమ్లో పెట్టకూడదు, ఎందుకంటే మనం ఇది గవ్వల్లాగా చేసుకోవాలనుకుంటున్నాం కదా మిక్చర్ని. అందుకని చెప్పేసి మనం హై ఫ్లేమ్లో పెట్టి ఇలా వేగిన తర్వాత దీన్ని మనం ప్లేట్లోకి తీసుకోవాలి. ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత మరలా సేమ్ ప్రాసెస్. ఆయిల్ బాగా వేడి అయ్యాక ఇలా వేసుకొని మొత్తం మిక్చర్ని మనం తడుపుకున్న పిండిని మొత్తం ఇలాగే చేసుకుని ప్లేట్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత ఇదే నూనెలో మనం పల్లీలను వేసి బాగా వేయించుకొని ఆయిల్లోనే డీప్ ఫ్రై చేసుకోవాలి. పల్లీలను కూడా వేయించుకొని ఇలా ప్లేట్లోకి తీసుకోవాలి. అలాగే ఇదే నూనెలో కరివేపాకు రెబ్బలు, సో కాసింత మన ఒక పిడికెడు కరివేపాకు రెబ్బలను తీసుకొని ఇదే నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా డీప్ ఫ్రై చేసుకుని వీటిని కూడా ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు మొత్తం ఒక ప్లేట్లో పోసుకోవాలి మిక్చర్ని. ఆ తర్వాత ఇందులో మనం ముందుగా వేయించుకున్న పల్లీలను కరివేపాకు రెబ్బలను వేసుకొని రుచికి తగినంత ఉప్పు, జీలకర్ర పౌడర్, వేయించిన జీలకర్ర పౌడర్ వేసుకోవాలి, ఎందుకంటే మనకి మిక్చర్ గవ్వల్లాగా ఉండడం కోసం. అలాగే కారం పొడి, ధనియా పౌడర్ వేసి ఇప్పుడు దీన్ని మొత్తం ఇలా మిక్చర్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే మనకి మిక్చర్ రుచి అసలు అవధులు ఉండవనుకోండి, అద్భుతంగా ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇంతే మిక్చర్. శనగపిండితో మిక్చర్ని ఈజీగా అండ్ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో దీన్ని నేను ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. నిజంగా ఫ్రెండ్స్ రుచి మాత్రం చాలా బాగుంది. జనరల్గా తెలుగు వాళ్ళు ఏ ఫెస్టివల్ జరిగినా
ఎలాంటి శుభకార్యం జరిగినా మనం తప్పకుండా చేసుకునే పిండి పదార్థం, పిండి వంటకం అని కూడా అంటారు. దీన్ని కొంతమంది కారా అని కూడా పిలుస్తారు. నిజంగా టేస్ట్ మాత్రం బేకరీలో దొరికేదానికంటే చాలా చాలా బాగుంది. దీన్ని మనం బ్రేక్ఫాస్ట్ కానీ, డిన్నర్లో కానీ, అలాగే అన్నం తినేటప్పుడు నంచుకొని తిన్న పక్కన, ఇంకా సాంబార్లో కానీ పప్పుచారు వేసుకొని అన్నంతో పాటు దీన్ని కనుక పక్కన పెట్టుకొని నంచుకొని తింటే అబ్బా రుచికి అసలు అవధులు ఉండవండి. నిజంగా చాలా చాలా టేస్టీగా వచ్చింది. ఎందుకంటే న్యాచురల్గా తయారు చేసుకున్నాము, ఇందులో ఎలాంటి మసాలా కూడా యూజ్ చేయలేదు. అలాగే మనం పల్లీలు వేసుకున్నాం. సో పల్లీలను కూడా డీప్ ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఆ ఫ్లేవర్ తగులుతుంది. చాలా చాలా బాగుంది. అలాగే గవ్వల్లాగా కూడా ఉంది. సో ఇలా గవ్వల్లాగా ఉంటే మనం నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది ఇలా. సో ఎప్పుడైనా మిక్చర్ గవ్వల్లాగా వస్తేనే మనకి నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది. సో అలా గవ్వల్లాగా టేస్టీగా ఉండాలి అంటే కంపల్సరీ మనం, అందుకని చెప్పేసి నేను జీలకర్రను వేయించిన పౌడర్ని వేసుకున్నాను టేస్ట్ ఎక్కువ రావడం కోసం. సో దీన్ని ఇప్పుడు మనం ఒక బాక్స్లో పోసి కనీసం ఒక నెల రోజులు నిల్వ ఉంటుందండి. ఇలా నేను చెప్పిన ప్రాసెస్ ఫాలో అయ్యి మీరందరూ ట్రై చేసుకోండి. అలాగే కరివేపాకు రెబ్బలు కూడా వేసుకున్నాం కదా ఇందులో మనం, దీన్ని కూడా డీప్ ఫ్రై చేసాం. ఇది కరివేపాకు తినడం వల్ల హెల్త్కి కూడా చాలా మంచిది. సో మిక్చర్తో పాటు వేయించుకున్నాం కాబట్టి ఉప్పు, కారం అబ్బా స్పైసీగా అలా మనకి నోటికి తగులుతూ ఉంటే అబ్బా ఒక్కసారి తిని చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుంది. సో నేను ట్రై చేశాను, చాలా టేస్టీగా వచ్చింది. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా కొట్టేసేయండి. స్టే హోమ్, స్టే సేఫ్. థ్యాంక్ యూ.